హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మళ్ళీ చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే సోడిపిండి పకోడీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 4-5 రెవ్వల వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా దంచి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడగా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 4-5 రెవ్వలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 2 కప్పుల వరకు సోడిపిండి కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వేడెక్కిన ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం గట్టి పకోడీకి అయితే ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కొంచెం కొంచెం వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పకోడీ అనేది ఈ రకంగా వేసుకోవాలి. పకోడీ అనేది మనం లో టు మీడియం ఫ్లేమ్లో మటుకే బాగా వేపుకోవాలండి. లేదంటే బయటికి కలర్ మారుతుంది కానీ లోపల మటుకు చాలా పచ్చిగా ఉండిపోతుంది. దానివల్ల పకోడీ అనేది టేస్టీగా రాదు. సో పకోడీ వేపుకున్నంతసేపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా పకోడీ అంతా లైట్ బ్రౌన్ కలర్లోకి మారగానే మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మనం ఇది టీ టైం కానీ ఏమైనా స్నాక్స్ కావాలన్నా కూడా మనం ఈ రకంగా సోడిపిండితో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్దీ ఇంకా టేస్టీ కూడా. చిన్నపిల్లలకు కూడా మనం ఇలా సోడిపిండి పకోడీ వేయడం వల్ల చాలా హెల్దీ అండి. మనం శనగపిండితో వేసుకునే దానికంటే ఇలా సోడిపిండితో వేసుకున్నట్లయితే హెల్దీ అండ్ మనం టేస్టీగా కూడా మనం ఇంట్లోనే ఇలా ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. మీరు కానీ ఎప్పుడైనా ఇటువంటి రెసిపీ కూడా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా సోడిపిండితో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు గనక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కూడా కావాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేస్తే నేను వాటిని కూడా ట్రై చేసి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మన సోడిపిండి పకోడీని ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.